నమస్తే అండి. మీ రేష్మి అమ్మ వంటకి స్వాగతం. ఈరోజు జొన్న పేలాల లడ్డు చేస్తున్నాను. జొన్నని ఒక కప్పు జొన్న తీసుకొని వేడి నీళ్ళు పెట్టి కాసేపు పెట్టినాక వడగట్టుకొని మనం చల్లారిన తర్వాత ఫ్యాన్ మీద వేసుకోవాలి. ఫ్యాన్ మీద వేసుకున్నాక చల్లారిన తర్వాత మనం జొన్నలాగా చేసుకోవాలి. చూపిస్తాను. ఫ్యాన్ హీట్ అయిపోయినప్పుడు మనం ఆరబెట్టుకున్న జొన్నల్ని ఇక్కడ వేయాలి. జొన్న ఇలా పొంగుతాయి. ప్లేట్ని ఇలా పెడితే జొన్నలుగా పాప్కార్న్ లాగా వస్తాయి. సౌండ్ చూసారా, చిట్టపట్టలు ఆడుతున్నాయి. దీంట్లో కావాలని నెయ్యి, నేను నెయ్యి తయారు చేసుకుంటున్నాను. ఫ్రెష్ నెయ్యి దీంట్లో లడ్డులోకి చాలా బాగుంటుంది. చూసారా, కొన్ని వచ్చే కొంటారు అంటే జొన్నలు బాగలేవని. క్వాలిటీ మంచి జొన్నలు అయితే బాగా వస్తాయి. రాలేదే మనకి ఎందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. రాకపోయినా ఇది మిక్సీ పెట్టుకుని కూడా మనం లడ్డులాగా చేసుకోవచ్చు. జొన్న పేలాలు మిక్సీ పెట్టాలి. ఇది జొన్న పేలాలు. దీన్ని మిక్సీ పెట్టాను కదా, అరకప్పు పల్లీలు, 2 యాలకులు, అలాగే అరకప్పు పుట్నాలు, వాటిని మిక్సీ పెట్టుకున్నాను. దీంట్లో నేను కొన్ని నువ్వులు వేసాను, బాగుంటుందని పంటి తగ్గడానికి. దీంట్లో 1 కప్పు బెల్లం వేసాను. కొంచెం నేను ఇందాక మిసుకున్నా అవి కూడా కొంచెం వేసాను రావడానికి. దీంట్లో కొంచెం శొంఠి అంటున్నాను, జాజికాయ పొడిని వేస్తున్నాను. జాజికాయ పొడి వేయడం వల్ల చాలా మంచిది. పిల్లలు గురిక పెద్దవాళ్ళకు తింటే డైజెషన్ బాగా అవుతుంది. చూసారా, పొడి పొడిగా వచ్చింది. దీంట్లో కొంచెం నెయ్యి వేసి లడ్డులాగా చుట్టుకుందాం. ఇది మనకి జొన్న పేలాల లడ్డు రెడీ అయిపోయినాయి. స్వీట్ సరిపోయింది, చాలా బాగుంది, చాలా మంచిది హెల్తీకి. మనం తినడం పిల్లలు జొన్న రొట్టె అవి తినమంటే తినరు కాబట్టి ఇలా లడ్డు చేసి ఇస్తే చాలా మంచిది, హెల్తీకి ఒక మంచిది. ఇప్పుడు వర్షాకాలం, చలికాలం కాబట్టి విటమిన్స్ అన్నీ బాగుంటాయి దీంట్లో. జొన్న లడ్డు చాలా హెల్తీ మంచిది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్. పక్కన బెల్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తే నేను ఇంకా కొన్ని చేయాలనిపిస్తుంది. షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అందరికీ మళ్ళీ కలుద్దాం.